అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం తులసిరెడ్డి గారు. నమస్తే రాధాకృష్ణ గారు. సార్, చాలా రోజుల తర్వాత మళ్ళీ మీతో మాట్లాడే అవకాశం దొరికింది. సార్, ఎవరైతే ఎంకే స్టాలిన్ ఎవరైతే ఉన్నారో తమిళనాడు సీఎం, డీలిమిటేషన్కి సంబంధించి ఒక సదస్సు పెట్టబోతున్నారు 22వ తారీఖున ఈ నెల. దీనికి సంబంధించి సౌత్కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా అక్కడికి ఆహ్వానిస్తున్నారు. దగ్గరగా 7 రాష్ట్రాల సీఎంలని, దాంతోపాటు ఆ పార్టీ అధ్యక్షులను కూడా పిలుస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అంటే ఎలా చూస్తారు సార్ ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దీనికి కాంగ్రెస్ పార్టీ ఎలా తీసుకోబోతుంది? కాంగ్రెస్ పార్టీ దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? మీరు ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు ఈ యొక్క సదస్సుకు సంబంధించి? అంటే ఒకటి, ఇక్కడ ఇంకా పూర్తిగా ఒక స్థాయికి రాలేదు. 84th అమెండ్మెంట్ ప్రకారంగా 2026 తర్వాత వచ్చే సెన్సెస్ ఆధారంగా ఈ యొక్క లోక్సభ స్థానాల యొక్క సంఖ్య డీలిమిటేషన్ అనేది చేయొచ్చు అని చెప్పేసి 84th అమెండ్మెంట్ ద్వారా చేయడం జరిగింది. కాబట్టి 2026 వరకు ఏం మార్చేదాకా ఉండదు. కాబట్టి ముందు సెన్సెస్ కావాలి. ఇప్పుడు మనకు 2011 సెన్సెస్ అయింది. ఇప్పటికి 2021 సెన్సెస్ ఈ కరోనా కారణంగా కాలేదు. అప్పటి నుండి సెన్సెస్ లేవు. కాబట్టి 2026 తర్వాత చేపట్టే సెన్సెస్ ఆధారంగా ఈ యొక్క డీలిమిటేషన్ ఈడ 3 రకాలు ఉంటాయి. ఒకటి సంఖ్యాపరంగా, 2 సరిహద్దులు మార్పు పరంగా, 3వది రిజర్వేషన్ పరంగా. మూడు అంశాలు ఉంటాయి ఇక్కడ. ఒకటేమో సంఖ్య. ప్రస్తుతము లోక్సభ సభ్యుల సంఖ్య 543, అంటే నామినేటెడ్ 2 కాకుండా ఇది 543. కాబట్టి 543 అలాగే ఉంటాయా లేదా దాన్ని పెంచుతారా? పెంచితే ఎన్ని పెంచుతారు, దానికి కొలబద్ద ఏమిటి అనేది ఆలోచించినప్పుడు 543 అలాగే ఉంటే దానికి పెద్ద సమస్య ఉండదు. సంఖ్య అలాగే ఉండి సరిహద్దులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 20 మనము ఇంతకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు 2009లో ఆ రోజు 42 నుండి 42 ఉన్నాయి. కానీ బౌండరీస్ మారినాయి కానీ సంఖ్య అదే విధంగా ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు కూడా సంఖ్య మారకుండా ఉంటే స్టాలిన్కి కానీ మిగతా వాళ్ళకి కానీ ఇబ్బంది ఉండదు. కానీ సంఖ్య మారేట్టుగా ఉంటే అప్పుడు సమస్య వస్తుంది. అప్పుడు దేని ప్రామాణికంగా తీసుకుంటారు? ప్రస్తుతం వచ్చేసి 1971 లెక్కల ప్రకారంగా ఈ 543 నిర్ణయించారు ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ని అని చెప్పేసి. ఇది 1971 జనాభా లెక్కల ప్రకారంగా. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారంగా తీసుకుంటే దాదాపు వచ్చేసి ఒక 845 సీట్లు అవుతాయి 543 నుండి 848కు. అదే 2026 జనాభా లెక్కలు కన్నా తీసుకుంటే ఉజ్జాయింపుగా 1400 సీట్లు పెంచాల్సి వస్తుంది. మరి 543నా 848 1400? మనం పార్లమెంటు భవనం యొక్క కెపాసిటీనే 888. పార్లమెంటు భవనం, కొత్తగా కట్టిన భవనం కెపాసిటీనే 888 లోక్సభ సభ్యుల సంఖ్య. కాబట్టి 2026లో ఒకవేళ పాపులేషన్ అంటూ జరిగితే ఆ రోజు జనాభా ప్రకారం అయితే, అంటే ఇప్పుడు 143 కోట్ల జనాభా ఉంది, ఆ ప్రకారం అయితే దాదాపు 1400 సీట్లు కావాలా. కాబట్టి అది ముందు 2026 సెన్సెస్ రావాలా, దాని తర్వాత జరగాల పరిణామాలు. అంత కెపాసిటీ కూడా లేదు. కాబట్టి దానికి 1400 మాత్రం ఉండదు. ఇంకా ఎన్ని ఉండొచ్చు? మాక్సిమం 888 వరకు పెంచవచ్చు. లేదా 2011 సెన్సెస్ ప్రకారం అయితే 848 అవుతాయి. ఒకవేళ 848 చేయాలనుకున్నారనుకోండి 2011 సెన్సెస్ ప్రకారంగా, అప్పుడు 540 నుండి 848 పెరిగినప్పుడు ఏ రాష్ట్రానికి ఎన్ని పెరుగుతాయన్నప్పుడు ఈ యొక్క 1971 జనాభా 2011 జనాభా మధ్య ఏ రాష్ట్రాలకు జనాభా ఎక్కువ పెరిగి ఉంటుందో వాళ్ళకి సీట్లు ఎక్కువ వస్తాయి. ఆ స్థాయిలో పెరిగిన వాళ్ళకి తగ్గిపోతాయి. కాబట్టి ఆ నేపథ్యంలో స్టాలిన్ గారి అభిప్రాయం ఏమంటే 2011 జనాభా లెక్కలు కన్నా తీసుకుంటే ఆ ప్రకారంగా సీట్లు పెంచితే 848 అయితే అప్పుడు ఒక ఉత్తరప్రదేశ్కే 63 సీట్లు పెరుగుతాయి,
బీహార్ కు 39 సీట్లు పెరుగుతాయి. ఎంటైర్ దక్షిణ ఇండియా అంతా కలిసి 30 సీట్లు పెరుగుతాయి. కేరళలో ఒకటి కూడా పెరగదు, 20 ఉంటే 20 ఉంటాయి. తమిళనాడులో వచ్చేసి ఒక 10 పెరుగుతాయి. ఆంధ్రాలో ఒక 6, తెలంగాణలో ఒక 6. కాబట్టి ఎంటైర్ కర్ణాటక, ఎంటైర్ తెలంగాణ, ఆంధ్ర, సౌత్ ఇండియా అంతా కలిసి 30 సీట్లు పెరిగితే ఒక ఉత్తరప్రదేశ్ 69 సీట్లు పెరుగుతాయి. అప్పుడు ఇది దక్షిణాది రాష్ట్రాలకే అని కాదు, ఈ యొక్క జనాభా నియంత్రణను సమర్థవంతంగా నిర్వహించిన రాష్ట్రాలు నష్టపోతాయి సీట్ల సంఖ్యలో. కాబట్టి 2011 జనాభా లెక్కలు ఒకవేళ మీరు పెంచాలనుకుంటే దాన్ని తీసుకోవద్దు. మీరు యాజ్ ఇట్ ఈజ్ గా 543 ప్రకారంగానే అట్టే ఉంచండి, 1972 ప్రకారమే. లేదా పెంచాలనుకుంటే ప్రపోర్షనేట్ గా ఈ యొక్క 1971కి 2011కు పెరిగిన విధంగా ప్రపోర్షనేట్ గా ఒక 300 సీట్లు పెంచాలనుకోండి. 300 సీట్లలో తమిళనాడుకి ఎన్ని వస్తాయి, ఆ ప్రకారంగా పర్సెంటేజ్ గా పెంచితే ఎవరికి నష్టం ఉండదు. అలా కాకుండా జనాభాని తీసుకుంటే నష్టము అని. ఇంకా ఇప్పటికేమి స్టార్టే కాలే, మొత్తం సెన్సేషన్గా ప్రారంభం కాలేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా ఆయన వచ్చేసి ప్రయత్నం చేయడము. న్యాచురల్ గా తమిళనాడులో వచ్చేసి రాబో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వచ్చే సంవత్సరం న్యాచురల్ గా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన పొలిటికల్ గా ఉపయోగపడేట్టుగా దూరదృష్టితో ఆయన ఒక ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పటికేమి ఇంకా ఏది దాని నుంచి ఎదుమిద్దంగా ఏం నిర్ణయం తీసుకోలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరంగా పాజిటివ్ గానే ఉందంటారా మీరు? కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దాని మీద పాజిటివ్ గానే ముందుకెళ్తుంది అంటారా? ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ గా 543 ఉంటే ఓకే. లేదు వచ్చేసి 844-48 పెంచాలనుకుంటే ప్రపోర్షన్ పర్సెంటేజ్ ఎంత పర్సెంటేజ్ పెరుగుతుందో అన్ని రాష్ట్రాలకు అంత పర్సెంటేజ్ పెంచండి, ఇబ్బంది లేదు. ఓకే సార్, దక్షిణాది రాష్ట్రాలకి అంటే సార్ తులసిరెడ్డి గారు, దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది, ఉత్తరాది వాళ్ళు దక్షిణాదిని తొక్కేస్తున్నారు అని చెప్పి చాలా మంది కూడా చాలా రోజు అంటే పవన్ కళ్యాణ్ కూడా అంతకుముందు ఏదైతే బిఫోర్ కూడా దీని గురించి మాట్లాడారు. సౌత్ వర్సెస్ నార్త్ అనే కాంటెక్స్ట్లో నిజంగా ఏదైతే ఉత్తరాదికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు మీద వివక్ష ఉంది అని చెప్పి మీరు భావిస్తున్నారా? నేను అలా భావించడం లేదు. ఎందుకంటే మన భారతదేశాన్ని ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము అనే రెండుగా విభజించడము కరెక్ట్ కాదు నా అభిప్రాయం. ఒకవేళ ఆ విధంగా విభజించాలనుకుంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా 6 ఇండియాలుగా మార్చాలి. ఒకవేళ డివిజన్ చేయాలనుకుంటే సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ అవన్నీ వెస్ట్ ఇండియాకి వస్తాయి. తర్వాత ఈస్ట్ ఇండియాకి వస్తాయి. ఇది ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, బీహార్ ఇవన్నీ ఈస్ట్ ఇండియా. ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. తర్వాత సెంట్రల్ ఇండియా, మధ్యప్రదేశ్, ఈ జార్ఖండ్ సెంట్రల్ ఇండియా. కాబట్టి మొత్తం సౌత్ ఇండియాని పెట్టి మిగతా అంతా నార్త్ ఇండియాగా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆ ప్రకారం అయితే వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియాగా 6 చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను సౌత్ ఇండియా మిగతా దేశం అంతా నార్త్ ఇండియా అని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి ఫండమెంటల్ గా సార్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనం చూస్తే మళ్ళీ హీట్ ఎక్కిన పరిస్థితి కనిపిస్తుంది సార్. అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది. ఈ 9 నెలలకు సంబంధించి టీడీపీ కార్యకర్తలే ప్రభుత్వానికి సంబంధించి కొంచెం గ్రౌండ్ లెవెల్లో సరిగ్గా జరగట్లేదు, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఎంతో కొంత ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అడ్మినిస్ట్రేషన్ ఈ 9 నెలల కూటమి ప్రభుత్వాన్ని యొక్క పరిపాలన మీరు ఎలా చూస్తారు? ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీరు ఎలా చూస్తారు సార్? నా అభిప్రాయం ప్రకారంగా రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకన మండే నిప్పులో పొయ్యిలో పడ్డట్టు తయారైందేమో అనిపిస్తుంది. అంటే వైకాపా పాలనలో పెనం మీద ఉంటే చంద్రబాబు పాలనలో నిప్పులో పొయ్యిలో పడ్డట్టు తయారైంది అనిపిస్తుంది. ఇది ఒక విధంగా రాష్ట్రానికి ఈ రెండు కూడా అటు వైకాపా ఇటు టీడీపీ కూటమి రాహు కేతువులుగా దాపురించాయేమో అనిపిస్తుంది. దుందే ఇక్కడ జగన్ ప్రభుత్వం ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తా ఉంది. ఆయన వైకుంఠం చూపిస్తే ఈయన కైలాసం చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్షాలు కానీ ఇదే టీడీపీ కూటమి పార్టీలు ఆ రోజు వైకాపా ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి. ఏమని? ఈ రాష్ట్రాన్ని
అప్పుల ఆంధ్రప్రదేశ్ గా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అరాచక ఆంధ్రప్రదేశ్ గా, అటవిక ఆంధ్రప్రదేశ్ గా, తాలిబాన్ల పరిస్థితి తీసుకొచ్చాడు. మధ్యాంధ్రప్రదేశ్ గా, జూదాంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా చేశాడు, సర్వనాశనం చేశాడని చెప్పేసి అందరం విమర్శించాం, ఇంక్లూడింగ్ మేము కూడా. కానీ ఇప్పుడు జరుగుతుండేది ఏమిటి? అంతకంటే ఘోరంగా తయారైపోయింది. ఇప్పుడు ఈయన ఏమన్నాడు, మాకు అవకాశం ఇవ్వండి, ఈ విధంగా తయారైపోయిన జగన్మోహన్ రెడ్డి పాలనలో మాకు అవకాశం ఇస్తే నాకు సంపద సృష్టించే కెపాసిటీ నాకు తెలుసు, అది ఆయనకు తెలియదు. కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి, సంపద సృష్టిస్తా, ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగుతాయి, ఇవి కాక కొత్తగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తా, తర్వాత అప్పులు ఆయన తిన్న విపరీతంగా చెయ్యను, ధరలు కానీ పన్నులు కానీ ఇవన్నీ బాధుడు కార్యక్రమం ఉండదు నా హయాంలో, అవకాశం ఏంటని చెప్పేసి అంటే నిజమేనేమో, ఈయన వచ్చేసి 14 ఏళ్ళ అనుభవం ఉండే ముఖ్యమంత్రి అని ప్రజలు నమ్మి ఓట్లేశారు. కానీ 9 నెలల తర్వాత 9 నెలలు అయింది చూస్తే దాంట్లో ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. అనేక పథకాలు, గతంలో కొనసాగిన పథకాలు, అమలు చేసిన పథకాలు కొనసాగడం లేదు. కొన్ని సూపర్ 6 పథకాల్లో చాలా మటుకు వచ్చేసేసి ఇంప్లిమెంటేషనే కాలేక 9 నెలలు అయిపోయినప్పటికీ. ఇక మూడవది, రాష్ట్రాన్ని అంతకంటే అప్పులు ఎక్కువ చేసేశారు. నాలుగవది, తర్వాత ఈ బాధుడు కార్యక్రమం, గతానికంటే బాధుడు కార్యక్రమం ఎక్కువైపోయింది. కానీ ఏ కోణంలో చూసినా గతానికంటే భిన్నంగా లేదు, గతానికంటే వర్స్ట్ గా తయారైపోయింది. ఉదాహరణకు మనకు అప్పులే తీసుకుంటే, మన ఇటీవలనే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో అందరూ వచ్చేసి బాహుబలి బడ్జెట్ అంటున్నారు. ఏమి 3,22,359 కోట్ల రూపాయలు బాహుబలి బడ్జెట్ అని. కానీ దాంట్లో అప్పెంత 1,04,383 కోట్ల రూపాయలు అప్పు చూపించారు. అంటే మొత్తం బడ్జెట్ లో 32.33% అప్పులు. అంటే ఇది బాహుబలి బడ్జెట్ కాదు, బాహుబలి అప్పుల బడ్జెట్. తర్వాత 2023-24 అంటే వైకాపా చివరి సంవత్సరంలో చేసిన అప్పు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు 79,776 కోట్ల రూపాయలు. 79,776 కోట్లు. కానీ 2024-25 అంటే ఇప్పుడు జరుగుతూ మార్చి 30కి అయిపోయే సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు ఎంత? 98,577 కోట్లు. అంటే 2023-24లో 79,776 కోట్లు అయితే ఈ సంవత్సరము 98,577 కోట్లు. కాబట్టి అంతకంటే 18,000 కోట్లు అప్పు ఎక్కువ చేశారు. తర్వాత వచ్చే సంవత్సరానికి 1,04,303 కోట్లు చేస్తా అని చెప్పేసి బడ్జెట్ నుంచి చూపించడం జరిగింది. అంటే అప్పుల విషయంలో ఎలా ఉందంటే, కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని ఒక సామెత ఉంది. గత ప్రభుత్వాన్ని విమర్శించి అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తా ఉన్నారు. ఇది అప్పులకు సంబంధించి. ఇంకా కూటమి వాళ్ళు ఏమంటారు, ఈ పాయింట్ తీసుకొస్తే, లేదు లేదు మేము కూడా అప్పులు చేయొద్దనుకున్నాం కానీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, కానీ మేము తెచ్చిన అప్పులు అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చిస్తాము, ఆ ప్రభుత్వం తిన్న పప్పులు బెల్లాలకు పంచము, మా స్టైల్ వేరు, మేము అభివృద్ధి కార్యక్రమాల మీద అని చెప్తారు. పోనీ అదేనా నిజమా అంటే మళ్ళీ అది కూడా కాదు. ఎందుకంటే 2023-24లో వైకాపా చివరి సంవత్సరంలో మూలధన వ్యయం అంటే మొత్తం బడ్జెట్ లో అభివృద్ధి కార్యక్రమాల మీద పెట్టిన ఖర్చు మూలధన వ్యయము 23,330 కోట్లు. 23,330 కోట్లు. ఈ గవర్నమెంట్ 2024-25లో మూలధన వ్యయం ఎంత? 24,072 కోట్లు. అడిషనల్ గా పెంచింది ఎంత? కేవలం 740 కోట్ల రూపాయలు. ఇంతే పెంచింది. కాబట్టి తెచ్చిన అప్పును దాన్ని సక్రమంగా ఉపయోగించడం లేదు అభివృద్ధి కార్యక్రమాలకు. ఇది అప్పు విషయం అయితే, జనరల్ గా గ్రాంట్ విషయం అంటే కేంద్రం నుండి, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది, ఇక్కడ ఎన్డీఏ అధికారంలో ఉంది. ఇక్కడ చంద్రబాబు ఎంపీల మీద తెలిసి రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి ఉంది మోడీ ప్రభుత్వం. కాబట్టి జనరల్ గా కేంద్రం నుండి గ్రాంట్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి అందరూ భావిస్తారు. కానీ అక్కడ ఫెయిల్యూర్. ఇక్కడ 2023-24లో అంటే జగన్ ప్రభుత్వం చివరి సంవత్సరంలో కేంద్రం నుండి వచ్చిన అప్పులు 34,702 కోట్లు. 34,702 కోట్లు.
కానీ ఈ సంవత్సరం 2024-25లో కేంద్రం నుండి వచ్చింది 21,966 కోట్లు. అప్పుడేమో 34,702 కోట్లు అయితే ఈ సంవత్సరము 21,966 కోట్లు, దాదాపు 13,000 కోట్ల రూపాయలు పోయిన సంవత్సరం నుండి సంవత్సరం తగ్గింది. దీనేమనాలా? అప్పులు ఎక్కువ చేసేవి, కేంద్రం నుండి గ్రాంట్లు తెప్పించలేకపోతేవి. కాబట్టి ఇక బాధుడు కార్యక్రమం 2024-25 ప్రజెంట్ సంవత్సరంలోనే ఒక్క సర్దుబాటు ఛార్జీలు, ఇది కరెంటు సర్దుబాటు ఛార్జీల పేరుతోనే 15,485 కోట్ల రూపాయలు అదనపు బాధుడు విద్యుత్ వినియోగదారులను బాధింది ప్రభుత్వం. 20% రిజిస్ట్రేషన్ ఛార్జీ పెంచారు. మొన్ననే బాటిల్ మీద 10 రూపాయలు మద్యం పెంచారు. త్వరలో ఇంకా వచ్చేసి యూజర్ ఛార్జెస్ వేయబోతున్నారు, తర్వాత వరద సెస్ వేయబోతున్నారు జిఎస్టీలో. కాబట్టి బాధుడు కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి అప్పులు ఎక్కువ చేసేవి, మూలధనమేమో ఎక్కువ చేయడం లేదు. తర్వాత పోనీ ఇన్ని తెచ్చినాక ఏమన్నా సూపర్ 6 పథకాలు ఏమన్నా అమలు చేస్తున్నామంటే, సూపర్ 6 పథకాలు ఈరోజు ఈ గవర్నమెంట్ అధికారంలో ఉందంటే కారణం జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలతో పాటు సూపర్ 6 హామీలు ప్రధాన కారణం. కానీ సూపర్ 6లో ఒకటి నిరుద్యోగ భృతి, యువతకు సంబంధించి నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పాం. దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు కావాలి. ఈ సంవత్సరం 24-25లో పైసా ఇవ్వలేదు. పోనీ 25-26లో ఇస్తారనుకుంటే బడ్జెట్ కేటాయింపులే లేవు. అంటే ఒక సంవత్సరం పూర్తిగా ఎత్తిపోయింది, రెండో సంవత్సరంలో ఇస్తారంటే దాంట్లో కూడా కేటాయింపులు లేవు. అంటే ప్రధానమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక ఓటరు నిరుద్యోగ యువత మీ హామీ దాంట్లో వచ్చేసి ఫుల్ఫిల్ కాలేదు, నిరుద్యోగులను మోసగించడం జరిగింది. రెండవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వీళ్లకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తా అని చెప్పినాం. ఆ ప్రకారంగా రాష్ట్రంలో 17 లక్షల మంది ఉన్నారు. సంవత్సరానికి 8,160 కోట్లు కావాలి. ఈ 9 నెలల్లో ఒక్క పైసా ఇవ్వలేం. కనీసం వచ్చే సంవత్సరం ఇస్తామంటే బడ్జెట్ కేటాయింపులు లేవు. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు మోసం జరిగింది. మూడవది మహిళలకు సంబంధించి 2 పథకాలు. ఒకటి మహాశక్తి పథకం లేదా ఆడబిడ్డ నిధి కింద 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలు ఉన్నారు ఆ వయసులో ఉండేవాళ్ళు. 37,000 కోట్లు కావాలి. ఈ సంవత్సరము పైసా ఇవ్వలే, వచ్చే సంవత్సరం పైసా కేటాయింపు. మహిళలకు మోసం. ఆఖరికి ఉచిత బస్సు ప్రయాణం. ఈ సూపర్ 6 హామీల్లో తక్కువ ఖర్చు అయ్యేది అదే. యాక్చువల్ గా ఒక 3,500 కోట్ల సంవత్సరానికి కేటాయిస్తే సరిపోయింది. ఈ సంవత్సరం వచ్చేసి ఏ జిల్లాలో ఆ జిల్లాలో తిరగాలంటున్నారు కదా. పోనీ అది కూడా నమ్మకం లేదు నాకు తెలిసి. ఇప్పటికీ కూడా ఒక సంవత్సరం అయిపోయింది. ఇదో ఆ పండగ చేస్తాం, ఈ పండగ చేస్తామంటున్నారు. ఏ పండగ చేసినట్లేదు. మన చిన్నప్పుడు రాసేవాళ్ళం వస్తే రేపురా అని చెప్పేసి. ఆ విధంగా ఇది వాయిదాలు అయిపోయింది అని అది ఇంప్లిమెంట్ అయితే నాకే నమ్మకం లేదు ప్రతి సంవత్సరం కూడా. ఇంకా తల్లికి వందనం సార్ చెప్పండి. తల్లికి వందనం మోసం చేశారు. అన్నదాత సుఖీభవ కేటాయింపు తగ్గించారు. కాబట్టి సూపర్ 6 పథకాలకు మోసం చేయడం జరిగింది, ఇంప్లిమెంట్ కావడం లేదు. కాబట్టి ఏ కోణంలో చూసినా ఇది అట్టర్ ఫెయిల్యూర్ గవర్నమెంట్. ఓకే సార్, నెక్స్ట్ సార్, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ని విమర్శించడం, లైక్ మీరు కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని ఆయన అంటాడు. వీళ్ళందరేమో కోడి కత్తికి ఎక్కువ గొడ్డలకి తక్కువ ఇలాంటివి. దాంతోపాటుగా అరెస్టుల పర్వం ఏదైతే వంశీ అరెస్ట్ అవ్వచ్చు, లేకపోతే పోసాని కృష్ణమురళి, అంటే ఏదైతే మెయిన్ పరిపాలన ఏదైతే ఉందో అది కాకుండా మిగతా వాటి మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకెళ్తున్నారు అనుకోవచ్చా? లేకపోతే ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు అవ్వచ్చు, వీటిని మీరు ఎలా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది? వ్యాఖ్యలు వచ్చేసి కొంతవరకు ఉంటే దానికి ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ కార్పొరేటర్కు ఎమ్మెల్యేకు, కార్పొరేటర్కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ అంటే అది పెద్ద, అది ఒక అట్లాంటి వాడితే ఇబ్బంది లేదు. అంతకంటే ఘోరంగా వచ్చేసి ఉచ్చరించాల్సి మాట్లాడుతున్నారు సాధ్యంగా ఉన్నాయి. కాబట్టి దాంతో సమస్య. కానీ
ఇదే విధంగా పవన్ కళ్యాణ్ ఒకసారి ఆయన చెప్పులు చూపించడము, చెప్పుతో కొట్టడము, ఏమో ఆయన ఏం తక్కువ లేదు, వీళ్ళేమి, కాబట్టి దొందే ఇంతకంటే ఎక్కువమైన పదాలు ఉన్నాయి ఇంకా. కాబట్టి దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ప్రజలు వచ్చేసి దాన్ని ఇప్పుడు హర్షించడం లేదు. ఏదో ఆ మూమెంట్ లో కొందరు వాళ్ళ కార్యకర్తలు ఈలలే ఇచ్చామో గానీ దాని తర్వాత మళ్ళీ వాళ్ళే విమర్శిస్తారు. కాబట్టి మనము సునిశ్చితమైన విమర్శలు తప్పదు. బంగారానికి కూడా ఒక నాణ్యం ఆభరణం కావాలంటే కొంత రాగి కలవాలా. కాబట్టి మరీ శుద్ధి కొట్టేటుంటే కొంత వచ్చేసి హాస్యభరితము, నవరసాలు ఉండొచ్చు, మంచిదే. మనం సినిమాలు ఉన్నాయి, పూర్వకాలం సినిమాలు, ఇప్పుడు సినిమాలు, ముందు సినిమాలు వచ్చేసి బ్రహ్మాండంగా వచ్చేసి శృంగార రసం వచ్చి ఉండేది, హాస్యరసం కానీ శృంగార రసం కానీ, కానీ దాన్ని ఆస్వాదించే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఇది పచ్చి బూతుల కంటే భూత పురాణం అయిపోయింది. కాబట్టి అది ఎవరికైనా, ఏ నాయకునికైనా మంచిది కాదు, ఏ పార్టీకైనా మంచిది కాదు. ఆ నేపథ్యంలోనూ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు పోసాని కానీ ఇంకోటి కానీ సరే, అదే సమయంలో కక్ష రాజకీయాలు ప్రజలు హర్షించరు. అది ఆ గవర్నమెంట్ చేసినా ఈ గవర్నమెంట్ చేసినా కక్ష రాజకీయాలు వచ్చేసి సరే, తప్పు చేసిన వాళ్ళు చట్టపరంగా శిక్షింపబడాల్సిందే, అది జనరల్ గా, లేకుంటే మళ్ళీ పెట్టిపోతారు. కానీ అట్ ది సేమ్ టైం అది చట్టము తన పని తాను చేసుకుపోతుందా, లేకుంటే కక్ష రాజకీయాలు చేస్తున్నది మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ గవర్నమెంట్ లో కూడా చట్టం తన పని తాను చేసుకుపోతున్న కొన్ని సందర్భాలు ఉన్నాయి, కానీ కక్ష రాజకీయాలు బాగా కనపడుతున్నాయి. ఆ గవర్నమెంట్ లో కక్ష రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ ఏం తక్కువ కాకుండా అంతకు మించి కక్ష రాజకీయాలు కనపడుతున్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు, ఆ గవర్నమెంట్ కన్నా, ఈ గవర్నమెంట్ కన్నా, రేపు వచ్చే గవర్నమెంట్ కన్నా. ఓకే సార్, మరో అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మనము చూసుకున్నట్టయితే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి వాచ్మెన్ రంగయ్యకు సంబంధించి కూడా రీపోస్ట్ మార్టం చేస్తున్నారు. ఇలాంటి అంశాలు కూడా ఎక్కువ దృష్టి సారిస్తూ ఇప్పుడు మీ జిల్లాలోనే అవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. అంటే ఒకవైపు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య జరుగుతున్నప్పటికీ వీటన్నిటిని కూడా ఎలా చూస్తారు? ఇప్పుడు ముందు రంగన్నది ఒకటి, ఓవరాల్ గా వివేకానంద రెడ్డి హత్య ఓవరాల్ గా ఉదంతము. రంగన్న తీసుకుంటే ఓవరాల్ గా వివేకానంద రెడ్డి గారి హత్య విషయం తీసుకుంటే ఇది 2019 మార్చి 15 జరిగింది. ఇప్పుడు 2025 మార్చిలో ఉన్నాం. 6 సంవత్సరాలైంది. దీని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉండేది దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానము సిబిఐ. కాబట్టి ఏం చెప్పాలి వచ్చేసి, ఇంతవరకు అది ఒక కొలిక్కి రాలేదు, అతీగతి లేదు, విచారణకే రాలేదు. కాబట్టి న్యాయ వ్యవస్థ మీదనే, ఈ యొక్క దర్యాప్తు సంస్థల మీద, న్యాయ వ్యవస్థ మీదనే నమ్మకం పోయే విధంగా ఓవరాల్ గా వివేకానంద రెడ్డి గారి హత్యోదంతం తెలుస్తా ఉంది. అది ఓవరాల్ గా. దీన్ని మనము ఆ గవర్నమెంట్ అనాలా, మరి ఆ గవర్నమెంట్ ఇన్నాళ్ళంటే జగన్ గవర్నమెంట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది కదా 9 నెలలు ఉంటే ఏం పురోగతి దాంట్లో? సిబిఐ ఏమో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండేది. మరి అప్పుడు మోడీ ఉన్నారు, ఇప్పుడు మోడీ ఉన్నారు. జగన్ ప్రభుత్వము, అప్పుడు జగన్ ప్రభుత్వము, చంద్రబాబు ప్రభుత్వము. దీంట్లో ఏమి ప్రోగ్రెస్ ఏమన్నా ఉండాలి కదా. కాబట్టి ఓవరాల్ గా అందరి మీద వచ్చేసి, అటు మోడీ ప్రభుత్వం మీద, ఇటు జగన్ ప్రభుత్వం మీద, ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం మీద కూడా దర్యాప్తు విషయంలో కానీ, ఆ కేసు విషయంలో కానీ నమ్మకం, విశ్వసనీయత కోల్పోతా ఉన్నది. అది ఒక అంశం. ఇక రంగన్న విషయం, ఎందుకంటే నాది పులివెందులే కాబట్టి, నేను రంగన్న ఉండేది పులివెందులో, నేను ఉండేది ఆ నియోజకవర్గంలో వేంపల్లెలో, కాబట్టి ఒకే నియోజకవర్గము. నాకు తెలిసి ఇది అతను సాక్షి నో డౌట్, అతను ఆల్రెడీ 161 స్టేట్మెంట్ ఇచ్చాడు. అతనికి ఆరోగ్యం బాలేదు అనేక సంవత్సరాలుగా. ఎందుకంటే అక్కడ ఉండే గన్మెన్ సౌకర్యం, వాళ్ళ పోలీసు వాళ్ళు కూడా, ఇంతకుముందు నేను 20 పాయింట్ ప్రోగ్రామ్ చైర్మన్ గా ఉన్నప్పుడు నా దగ్గర ఉన్న గన్మెన్లే అక్కడ మన ఇటీవల వరకు రంగన్ దగ్గర ఉన్నారు. అతనికి ఆరోగ్యం బాగలేదు, ఆస్మా పేషెంట్, వీక్నెస్ ఉంది, కాబట్టి కుటుంబ పరిస్థితి కూడా బాగలేదు. ఆ నేపథ్యంలో అది నాకు తెలిసి అది సహజ మరణం ఉంటుంది. నాకు తెలిసి అది వచ్చేసి అతని కండిషన్ చూస్తే దాన్ని వైకాపా వాళ్ళు వచ్చేసి పోలీసుల మీద రుద్దాలని, దాన్ని బేస్ చేసుకొని ఈ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళ మీద రుద్దాలని, అది చాలా సిల్లిగా అనిపిస్తా ఉంది. రంగన్న విషయంలో మిగతా 6 మందిలో కొందరు ఎవరు చనిపోయినారో అది ఇవ్వరండి, కానీ రంగన్న విషయం వచ్చేసి నాకు తెలిసి 100% అతనిది అనారోగ్యంతో సహజ మరణం ఉంటుంది. దాన్ని వైకాపా వాళ్ళ సాక్షి ద్వారా దాన్ని గవర్నమెంట్ మీద తోయాలనుకుని ప్రయత్నం చేసినా, ఏదో పోలీసులు చంపారని, లేదా
గవర్నమెంట్ వచ్చేసి దీనికి ఏదో పెద్ద కుట్ర ఉంది, దీని సాక్ష్యం చంపడం అని చెప్పేసి ఇది చెప్పిన సాక్షులందరూ కూడా అనుమానాస్పదంగా చచ్చిపోతున్నారు వెళ్ళి చెప్పడం కానీ దానికి కారణం 6 ఏళ్ళు. 6 ఏళ్ల పాటు ఏం చేస్తున్నారు? కానీ మెయిన్ గా వచ్చేసి కదా చనిపోయింది 6 మంది వాస్తవమే, కానీ కేసు 6 ఏళ్ల పాటు ఉంది. కాబట్టి దానికి ముందు ఆన్సర్ చెప్పాలా, 6 ఏళ్ల పాటు ఏం చేస్తున్నారు దానిలో కొరికి లేకుండా. కాబట్టి మొత్తము దీంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. సిబిఐ ఉండేది ఎవరి అధీనంలో? ప్రైమ్ మినిస్టర్ అధీనంలో సిబిఐ ఉండేది. ఆన్సర్ ముందు ఆయన చెప్పారు, సిబిఐ వచ్చేసి మీ దర్యాప్తు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నానని. కోర్టులు కూడా వచ్చేసి ఈ విధంగా సంవత్సరాల తరబడి కోర్టులో ఉంటే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్, అది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ కేసుల్లో. కాబట్టి ఇప్పటికైనా కోర్టు పరంగా ఫాస్ట్ కావాలా, దీన్ని దర్యాప్తు సంస్థలు ఫాస్ట్ గా చేసి దీన్ని యాజ్ ఎర్లీ యాజ్ అది కన్విక్షనా ఎవిక్షనా ఏదో జరగాల. లేకుంటే వచ్చేసి నమ్మకం కోల్పోతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలు. సార్ మరో అంశం సార్, ఎందుకంటే ఓకే సార్, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సీట్లు లేవు, ఒక ప్రతిపక్షంగా ఒక వాయిస్ ఈరోజు మీరు మాట్లాడారు, ఏదైతే ఈ పథకాలు రాలేదు దాంతోపాటు ఇదంతా కూడా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కరెక్టే, నిజంగా ప్రజలు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన 11 సీట్లతోనే అక్కడికి వెళ్ళి ఇవన్నిటిని ప్రశ్నించినట్టయితే ప్రతిపక్షాల వాయిస్ జనాల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. నిజంగా ఒక సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి కాలదన్నాడు, ఈగోతోనో లేకపోతే వేరే దాంతోనో అనుకోవచ్చా సార్? ఏం చెప్తారు మీరు? డెఫినెట్ గా ఇది వచ్చేసి మూర్ఖత్వం. ఇది ఏమాత్రమో జస్టిఫికేషన్ లేదు. ఇప్పుడు మనకి ఎంతమంది అవకాశం ఇచ్చి అంతమంది. మనకు పులివెందుల నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. నువ్వు ప్రతిపక్ష హోదా అని నీకు దాన్ని బట్టి ఎన్నుకోలే, ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ప్రతిపక్ష హోదా అనేది ఈ యొక్క శాసనసభ నిబంధనలు సాంప్రదాయాల ప్రకారంగా ఇస్తారు, నీకొక్కని కోసం పెట్టింది కాదు. ఆ విధంగా అనుకుంటే 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అప్పుడు 293 ఎమ్మెల్యేలు ఉంటే 294 29 ఉండాలి, 10% ఉండాలంటే 29 ఉండాలి. కాంగ్రెస్ కు ఆనాడు 26 వచ్చినాయి. 29 రావాలి, 26 వచ్చాయి, 3 తక్కువ ఉన్నాయి. అందువల్ల ఆనాడు కాంగ్రెస్ పార్టీ లీడర్కి వచ్చేసి ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలే పి జనార్దన్ రెడ్డికి. ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గానే ఉన్నారు, అంతే తప్ప ప్రతిపక్ష నాయకుని హోదా లేదు. కానీ బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా కేంద్రంలో చూస్తే 2014లో కేంద్రంలో వచ్చేసి మనకు అక్కడ 543 అంటే 54 కావాలి 10% ఉండాలంటే. కానీ కాంగ్రెస్ కు 2014లో 44 వచ్చినాయి, 10 తక్కువ వచ్చాయి. కానీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష నాయకుని హోదా ఇవ్వలే. ఆ రోజు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఎంపీగానే ఉన్నారు. తర్వాత 2019లో 52 వచ్చాయి, 54 రావాల్సింది 52 వచ్చాయి, 2 తక్కువ, అయినా ఇవ్వలేదు. అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నారు, రాహుల్ గాంధీ మామూలు ఎంపీగానే ఉన్నారు. కాబట్టి అది నిబంధనలు ఆ విధంగా ఉన్నాయి, నీకు ఒక్కని కోసం అని పెట్టేట్టు కాదు. తర్వాత నాకు సమయం ఇవ్వరు. గతంలో ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు వీళ్ళు బ్రహ్మాండంగా వచ్చేసి ఎమ్మెల్యేగా, సింగిల్ ఎమ్మెల్యేగా లేదా 2-3 ఎమ్మెల్యేలు ఉండి బ్రహ్మాండంగా షైన్ అయినారు. కాబట్టి మన దగ్గర సరుకు ఉండాలి, కానీ నాకు టైం ఇవ్వరు. ఇవన్నీ వచ్చేసి చిన్నపిల్లలు నాకు నెక్లెస్ ఇస్తే బడికి పోతా లేకుంటే పోను అన్నట్టు ఉంది. వచ్చేసి చాక్లెట్ కాదు, నెక్లెస్ ఇస్తే బడికి పోతా లేకుంటే పోను అన్నట్టు. సార్ లాస్ట్ ఒక చివరి క్వశ్చన్ సార్, ఎందుకంటే రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, ఏదైతే హామీలు నెరవేరలేదు, లేకపోతే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే ఉన్నారో సాటిస్ఫాక్షన్గా లేరున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్తుంది? ఏదైనా కార్యాచరణ ఉందా? ఏ విధంగా? ఎందుకంటే హనీమూన్ పీరియడ్ లేకపోతే ఒక 10 నెలలు 1 year ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా టైం ఇస్తారు. ఏ విధంగా ముందుకెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే క్లుప్తంగా ఏం చెప్తారు? ఇప్పుడు మా ప్రకారంగా ఒకటి సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవడం. సంస్థాగతంగా అది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, బూత్ స్థాయిలో వీలైనంత వరకు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం అనేది ఒక అంశం. రెండవది క్షేత్రస్థాయిలో విస్తృతంగా నాయకులు పర్యటించడము, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వచ్చేసి దాన్ని ఎత్తి చూపడము, సమస్యల పరిష్కారం కోసం చూసడము. ఈ 2 మార్గాల ద్వారా ఏ రాజకీయ పార్టీనా పోవాలా. కాబట్టి మేము కూడా ఆ ప్రకారంగా పోవాలా. ఇప్పుడు ఇంతవరకు మేము చేస్తున్నటువంటి కృషి చాలదు. ఇంతవరకు మేము చేసిన కృషి సంస్థాగతంగా కానీ క్షేత్రస్థాయిలో కానీ చాలదు. ఇంకా చేయాల్సింది, పెంచాల్సింది.
భవిష్యత్తులో వచ్చేసి ఖచ్చితంగా పెంచుతాం. ఒకటే, ఢిల్లీలో బీజేపీ 27 సంవత్సరాల తర్వాత అధికారంకి వచ్చింది. 27 సంవత్సరాలు పట్టింది. అంతకుముందు పోనీ ఏమన్నా అధికారం లేని పార్టీ అంటే అధికారం ఉండేది. ఇంతకుముందు సుష్మా స్వరాజు, మదన్లాల్ ఖురానాలు వచ్చేసి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అనేక సంవత్సరాల పాటు బీజేపీ కాంగ్రెస్ మధ్య ఢిల్లీ ఉన్నది. ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత అంతకుముందు కాంగ్రెస్ 15 ఏళ్ళ నుండి 27 ఏళ్ల పాటు అధికారంలో లేదు. అది ఎటువంటిది? మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటూ 10 ఏళ్ల పాటు, అంతకుముందు వాజ్పేయి గారు 6 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్న సమయంలో కూడా 27 ఏళ్ళు పట్టింది. కాబట్టి మేము కూడా నిరాశ ఏం పడము. 10 ఏళ్లకే నిరాశపడాల్సిన అవసరం లేదు. గతంలో కూడా మేము 10 ఏళ్ళు అధికారం లేని సందర్భాలు ఉన్నాయి. 1994 నుంచి 2004 వరకు అధికారంలో కేంద్రంలో లేము, రాష్ట్రంలో లేము. కానీ 2004లో వచ్చాము, 2014 వరకు ఉన్నాము. కాబట్టి మేము ఏమాత్రం నిరాశ పడకుండా మా క్యాడర్ను వచ్చేసి సంస్థాగతంగా పటిష్టం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలా. ఇప్పుడు చేస్తా ఉండేది చాలు, ఇంకా ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తులసిరెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ రెస్పాన్స్ తెలియజేశారు. నమస్కారం.